హాయ్ అండి, ఇవాళ మా ఫామ్లో ధనియాలు చల్లాము. మా ఫామ్లో కొత్తిమీర ఎలా పెంచుతామనేది వీడియోలో చూపిస్తాను, చూసేయండి. మన ఇంట్లో కొత్తిమీర ఎలా పెంచుకోవాలి అనే డౌట్స్ చాలా మందికి ఉంటుంది కదా. కొత్తిమీర చాలా సింపుల్గా పెంచుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే మనం ధనియాలు వేసేటప్పుడు విత్తనం మొత్తం అలా వేసేయకూడదు. మనం ఒక ప్లేట్ లాంటివి తీసుకొని ధనియాలు నలుచుకొని వేసుకుంటే కొత్తిమీర త్వరగా వస్తుంది. వీటిలో 2 టైప్స్ ఉంటాయి ధనియాలు. ఒకటి హైబ్రిడ్, ఇంకోటి నాటు విత్తనాలు. హైబ్రిడ్ విత్తనాలేమో రెడ్ కలర్లో ఉంటాయి, కొత్తిమీర ఏమో స్మెల్ ఎక్కువ రాదు. నాటు విత్తనాలేమో నార్మల్ కలర్లో ఉంటాయి, స్మెల్ ఏమో చాలా ఎక్కువ వస్తుంది. కొత్తిమీర సమ్మర్లో అయితే ఎక్కువ రాదు, 50-50 ఛాన్సెస్ అనమాట. మేము ఎక్కువగా నాటు కొత్తిమీర మాత్రమే వేస్తాము. వర్షాలకైతే ఈ ఇయర్ అసలు కొత్తిమీరనే రావట్లేదు. కొత్తిమీరకి ఎలాంటి మందులు అవసరం లేదు. కొత్తిమీర మొలకలు రావడానికి 10 డేస్ పడుతుంది. మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. మన వీడియోకి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. ప్లీజ్ మీకు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.